అంటూ బాలు మీనా కాస్త ఇంకా సత్యాన్ని అయితే పైకి లేపి ఆ చాప తలగడే మొత్తం అన్నీ కూడా గదిలో వేసేస్తారు. అలా వేసి వెళ్ళబోతూ ఉండగా బాలుని గట్టిగా పట్టుకుంటాడు సత్యం. ఎందుకు నాన్న, నీకంటూ నేను ఉన్నాను. నువ్వు కష్టాలు పడినా కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నా చూస్తూ ఈ కొడుకు మాత్రం ఎప్పుడూ ఉండలేడు నాన్న అని చెప్పనేసరికి, సరేరా పైన రూమ్ కట్టించడానికి అనగానే నేను చూసుకుంటాను నాన్న, కావలసినవన్నీ నేను తెప్పిస్తాను అంటూ బాలు వెళ్ళిపోతాడు. ఇంకా శృతి మరుసటి రోజు ఉదయాన్నే బాలు వాళ్ళ రూమ్లోనే కదా వాళ్ళిద్దరూ ఉంటున్నారు, రెడీ అయ్యి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరికీ కూడా చెప్పకుండా మీనాకు మాత్రమే చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా మీనా అంటేనే శృతికి ఇష్టం, ప్రభావతి మీద కూడా ఇష్టం ఉండదు. మీనాకు మాత్రమే చెప్పెళ్ళేసరికి, ఏంటి శృతి ఇంకా రాలేదా రవి అనగానే, ఉదయాన్నే వెళ్ళిపోయింది కదమ్మా అని చెప్పనేసరికి, పిల్లకి రోజు రోజుకి నాకు చెప్పి వెళ్ళాలని చెప్పడం నీకు తెలియదా ఏంటి అనగానే, చెప్పానమ్మా, నువ్వు పడుకున్నావని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది. వదినకి చెప్పే ఉంటుంది, ఎందుకంటే అంత ఉదయాన్నే లేచేది వదిన మాత్రమే కదా. సరే సరే అంటూ ఇంకా ప్రభావతి కాస్త, ఏ మీనా కాఫీ తీసుకురానగానే, తెస్తున్నాను అత్తయ్య అంటూ మీనా కాస్త కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంకా రోహిణి ఇటు విద్య ఇద్దరూ కూడా సుగుణమ్మ ఫోన్ నెంబర్ని కాస్త బ్లాక్లో పెట్టేస్తారు. సుగుణమ్మకు అస్సలు ఒంట్లో బాగోదు. ఊళ్ళో వాళ్ళంతా కూడా వెళ్ళి పట్నంలో చూపించుకో, మీ కూతురు దగ్గరికి వెళ్ళు అంటూ పోరు పెట్టేసరికి, వెళ్ళకపోతే తను పెళ్లి చేసుకుందన్న అనుమానం ఎక్కడ కలుగుతుందోనన్న భయంతో ఇంకా బయలుదేరి సిటీ వస్తుంది. సిటీ వస్తుందే కానీ ఎక్కడ విద్య ఫోన్ నెంబర్ కానీ ఇటు వీళ్ళ రోహిణి నెంబర్ కానీ కలవదు. ఇద్దరు ఫోన్లోనూ బ్లాక్లో పెట్టడం వల్ల ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే ఉంటుంది. ఇంకా సుగుణమ్మ అయితే బస్ స్టాండ్లో దిగి బస్ స్టాండ్ నుంచి బయటికి వస్తూ ఉండగా అప్పుడే శృతి తన ఫ్రెండ్ ఒక అమ్మాయి హైదరాబాదు ఉద్యోగానికి వెళ్తూ ఉంటే శృతిని సెండాప్ ఇవ్వడానికి రమ్మని చెప్తుంది. సరేనని శృతి డబ్బింగ్ చెప్తూనే పర్మిషన్ తీసుకుని బస్ స్టాండ్కి వస్తుంది. బస్ స్టాండ్కి వస్తూ తనతో పాటు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చేసరికి తన ఫ్రెండ్ సెండాఫ్ ఇచ్చి పంపించేసరికి ఇంకా అప్పుడే సుగుణమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. శృతి పక్కనే పడిపోయేసరికి అమ్మ అమ్మ అంటూ ఇంకా శృతి ఎవరండి పడిపోయారు అని చెప్పనగానే ఇంకా పక్కనే ఏడుస్తూ ఉంటాడు చింటూ. ఎవరు బాబు నువ్వు, ఈవిడెవరు అనగానే మా అమ్మమ్మ అని చెప్పనేసరికి, అవునా మీది ఏ ఊరు అని చెప్పనగానే పలానా ఊరు అనేసరికి, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనగానే మా అత్త ఉంది కానీ ఫోన్ పనిచేయట్లేదు అనేసరికి, సరే మీ మీ అమ్మమ్మకి ఏమైంది అనేసరికి ఒంట్లో బాగోలేదు అనగానే సరే అని ఆటోని పిలిచి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. జాయిన్ చేసేసరికి ఆవిడ కాస్త స్పృహలో ఉండదు. వాళ్ళ తీసుకొచ్చిన బ్యాగ్ ఓపెన్ చేసి చూడడంతో బ్యాగ్లో అయితే ఫోటో ఉంటుంది. ఫోటో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రోహిణి ఫోటో. ఈవిడెవరు అని చెప్పాను కానీ మా అమ్మ అని చెప్పనేసరికి, మీ అమ్మనా అని చెప్పాను కానీ అవును మా అమ్మే అంటే తెలిసిన వాళ్ళకి ఎలాగా అమ్మని చెప్పలేడు కదా, అమ్మని తెలిసినా కానీ చెప్పలేకపోవడంతో ఈవిడ ఎలాగా తెలియదు కాబట్టి అమ్మ అని చెప్తాడు. చెప్పేసరికి అవునా ఒక్కసారి నీ ఫోన్ ఏది అని చెప్పేసరికి ఫోన్ తీయడంతో రోహిణి ఫోటోలు కూడా చాలా ఉంటాయి. రోహిణితో కలిసి తీయించుకున్న ఫోటోలు ఉంటాయి. అన్నీ చూస్తుంది. రోహిణికి అమ్మ అని అంటున్నారేంటి, ఎవరు ఈవిడ, సర్లే ఎవరైతే ఏముంది, ఈవిడ ద్వారా రోహిణి గురించి ఏమైనా తెలుసుకోవచ్చేమో. ఈ రోహిణి ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తుంది, మలేషియా అంటూ ఎక్కువగా మాట్లాడుతుంది అనుకుంటూనే స్పృహలోకి వచ్చేంత వరకు అక్కడే కూర్చుంటుంది. అమ్మ నెమ్మదిగా మీరు ఎవరు, ఈ ఊరు ఎందుకు వచ్చారు అనగానే, నా కూతుర్ని కలవడానికి వచ్చానమ్మా అని చెప్పనేసరికి, ఎవరు ఈవిడేనా మీ కూతురు అని చెప్పాను కానీ అవునమ్మా నీకు తెలుసా అనేసరికి, నాకు తెలియదండి అని చెప్తుంది. ఈ బాబు అని చెప్పాను కానీ నా కూతురు కొడుకేనమ్మా, నా మనవడు అని చెప్పనేసరికి, అవునా సరే మీరిక్కడ ఎందుకు వచ్చారు అని అనగానే, నాకు ఒంట్లో బాగోలేదమ్మా చూపించుకోవడానికి వచ్చాను. నా కూతురికి ఫోన్ చేస్తుంటే ఫోన్ పనిచేయడం లేదు, ఇక్కడ ఎవరూ తెలిసిన వాళ్ళు కూడా లేరు, తన ఫ్రెండ్ నెంబర్ కూడా పనిచేయట్లేదు అనగానే, పోనీలేండి రండి మా ఇంట్లో ఉందరు కానీ అని చెప్పనేసరికి, మీ ఇంట్లో ఎందుకమ్మా అని చెప్పను కానీ,
పర్వాలేదు రండి అని చెప్పి, అంటే మీనా వాళ్ళ ఇల్లు అని చెప్పినా, బాలు వాళ్ళ ఇల్లు అని చెప్పినా తను రాను అని అంటుందన్న ఉద్దేశంతో సరేనని ఇంకా ఇంటి వరకు తీసుకొస్తుంది. అది కూడా కార్ బుక్ చేసి కారులో తీసుకొచ్చేసరికి గుమ్మంలో దిగడంతో ఆ ఇల్లు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది మీనా వాళ్ళ ఇల్లు కదా, రోహిణి ఇక్కడే కదా ఉంటుంది అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావని కానీ, ఈ ఇల్లు మీకు తెలుసా, ఇంట్లో వాళ్ళు మీకు తెలుసా అని చెప్పాను కానీ, తెలీదమ్మా అని చెప్పనేసరికి ఈలోపు మీనా బాలు ఇద్దరు కూడా బయటకు వస్తారు. మీరేంటి ఇక్కడ, చింటూ రారా అంటూ బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళేసరికి లోపలికి కాస్త వెళ్తారు. రోహిణి కాస్త టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు మళ్ళీ అమ్మ ఎందుకు వచ్చింది ఇక్కడికి అనుకుంటూ ఉండగానే, ఏంటి రోహిణి టెన్షన్ పడుతున్నావు, ఈవిడ నీకు ముందే తెలుసా అని చెప్పాను కానీ, రోహిణికి ఎందుకు తెలియదు, ఆల్రెడీ ఇంతకు ముందు ఈవిడ ఒకసారి ఇక్కడికి వచ్చింది దీపావళి రోజుకి అని చెప్పాను కానీ, అవునా నీకొక విషయం చెప్పనా రవి, ఈవిడి దీపావళి రోజుకి రావడం కాదు, ఈవిడికి కూతురు అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావు శృతి అనగానే, నేను అబద్ధం చెప్పొచ్చు కానీ నీ కొడుకు అబద్ధం చెప్పడు కదా, నీ కొడుకే స్వయంగా నాతో చెప్పాడు మా అమ్మ అని. సెల్ ఫోన్లో కూడా నీ ఫొటోస్ చూశాను, మొత్తం అన్నీ కూడా మీ ముగ్గురు తీయించుకున్న ఫొటోసే ఉన్నాయి. అందులో అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఈ బాబు నీ కొడుకని, మీ అమ్మగారు ఈవిడని అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఇంకా మీకు అర్థం కాలేదా ఆంటీ, మీరు మోసపోయారు అని మీకు అర్థం చేసుకోండి. మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్తుందే తప్ప మలేషియాలో ఎక్కడున్నాడు, ఏ ఏరియాలో ఉన్నాడు అన్న విషయం ఎప్పుడైనా చెప్పిందా? పోనీ పెళ్ళయి ఇప్పటి వరకు ఎప్పుడైనా మలేషియా నుంచి వాళ్ళ నాన్న వీడియో కాల్ చేశాడు అని మీతో మాట్లాడించిందా? పోనీ తనైనా మాట్లాడిందా? పెళ్ళయ్యాక ఎక్కడుంటే ఏముంది, పలానా చోట మాత్రం వెళ్తారు కదా, ఏమీనా నువ్వెప్పుడు మీ పుట్టింటికి వెళ్ళలేదా బాలుగారిని తీసుకుని? నా పుట్టిల్లు కూడా ఈ ఊర్లోనే ఉంది, మరి ఈవిడ గారి పుట్టిల్లు మలేషియాలో ఉన్నప్పుడు మలేషియా వెళ్ళాలి కదా. తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోకపోతే ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు? కూతురి పెళ్లి చేసుకుంటే మాత్రం మాట్లాడుకోకుండా ఉంటారా? నాకు అప్పుడే అనుమానం కలిగింది. ఈవిడితో మాట్లాడి ఈవిడ్ని నడి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాక ఈ పిల్లవాడిని అడిగితే అన్ని విషయాలు చెప్పాడు. లేచాక ఆవిడ్ని కూడా రోహిణి ఎవరు ఏంటి అని అడిగితే ఆవిడ కూడా చెప్పింది. నిజానికి నేను ఏంటి మనిషినన్న విషయం వీళ్ళకి తెలీదు, తెలిస్తే నిజంగా చెప్పుండేవారు కాదేమో, తెలియదు కాబట్టే చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి వంగ చూస్తుంది. ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ, అది అని చెప్పాను కానీ, ఇంకెందుకు రోహిణి ఇంకా నువ్వు నిజం దాయాలని అబద్ధం చెప్పాలని చూస్తున్నావా? ఇంకా నువ్వు ఎటు తప్పించుకునే అవకాశం ఆస్కారం లేదు. ఎందుకంటే నీ కొడుకు నువ్వు తల్లివి అని చెప్పాడు, నీ అమ్మ నా కూతురు అని చెప్పింది. మొత్తం అన్నీ నా దగ్గర పక్కాగా ఆధారాలతోటే నేను ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా నువ్వు ఎటు పారిపోయే అవకాశం కూడా లేదు అంటూ ఇంకా శృతి మాట్లాడేసరికి ప్రభావతి కాస్త రోహిణి చంప చెల్లు అనిపిస్తుంది. చెప్పు రోహిణి అని చెప్పాను కానీ, అవునంటీ నిజమే, వీడు నా కొడుకే, ఈవిడ మా అమ్మే. మలేషియాలో మాకంటూ ఎవరూ లేరు. అసలు మలేషియానే ఎక్కడుందో కూడా నాకు తెలీదు. ఏదో అప్పటికలా నోటుకొచ్చినట్టు మలేషియా అని చెప్పానే తప్ప నాకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా మలేషియాలో లేరాంటీ. కానీ నేను అంతకు మించి ఏ తప్పు చేయలేదాంటీ అంటూ ఇంకా ప్రభావతికి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించేసరికి ఇంకా ప్రభావతి కాస్త రోహిణి చంప మళ్ళీ పగలగొడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రోహిణి నిజస్వరూపం శృతి బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.